భాష ఏదైనా ప్రాంతం ఏదైనా భారతీయ సంగీతానికి ఉండే క్రేజే వేరు. ఇప్పుడు అదే సంగీతం ఇటలీలోని మంచు వేదికపై మారుమోగింది. శీతాకాలపు ఒలింపిక్స్ లో భారతీయ గీతానికి విదేశీ భామ స్టెప్పులేస్తే ఎలా ఉంటుంది? కళ్ళ కట్టినట్లు ఉండే ఐస్ స్కేటింగ్, దానికి తోడు మన దేశపు మట్టి వాసన కలిగిన సంగీతం. జార్జియాకు చెందిన స్కేటర్ అనస్తాసియా గుబానోవా తన అద్భుత ప్రదర్శనతో అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఇటలీ వేదికగా జరుగుతున్న శీతాకాలపు ఒలింపిక్స్ లో ఒక అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. సాధారణంగా వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ కు స్కేటింగ్ చేసే అథ్లెట్లు ఈసారి రూటు మార్చారు. జార్జియా దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అనస్తాసియా గుబానోవా భారతీయ జానపద సినిమా గీతాల మిశ్రమాన్ని తన ప్రదర్శన కోసం ఎంచుకుంది. ఆమె ధరించిన దుస్తులు కూడా భారతీయ సంప్రదాయాన్ని గుర్తుకు తెచ్చేలా మెరిసిపోయాయి. ఐస్ మీద ఆమె చేసిన కదలికలు భారతీయ సంగీతంలోని తాళకు తగ్గట్టుగా సాగడంతో ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. కేవలం స్టేడియంలో ఉన్నవారే కాదు, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది. భారతీయ సంగీతానికి సరిహద్దు లేవని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. ఒలింపిక్స్ లాంటి అంతర్జాతీయ వేదికపై మన దేశంతో సంబంధం లేని ఒక విదేశీ క్రీడాకారిణి మన సంగీతాన్ని ఎంచుకోవడం మన సంస్కృతికి దక్కిన గొప్ప గౌరవం. అనస్తాసియా ప్రదర్శన కేవలం స్కేటింగ్ మాత్రమే కాదు, అది రెండు భిన్న సంస్కృతుల కలయిక. మన సంగీతం మంచు పలకల మీద కూడా వేడి పుట్టించగలదని ఆమె నిరూపించింది.